ఆలోచించు. వదిలేస్తాడా? నిన్ను వదిలేస్తాడా? నువ్వు నమ్మిన వాడు వదిలేస్తాడేమో, నువ్వు ప్రేమించిన వాడు వదిలేస్తాడేమో, నిన్ను అర్థం చేసుకునేవాడు వదిలేస్తాడేమో. కరోనా వచ్చిందని వదిలేస్తాడేమో, అప్పుల్లో ఉన్నావని వదిలేస్తాడేమో, కాలేజీ బాగోలేదని వదిలేస్తాడేమో, నీకు అల్లా సంపాదన లేదని వదిలేస్తాడేమో, నీకు ఏమి ఉపయోగాలు లేవని, నువ్వు వల్ల దేశానికి నష్టమని వదిలేస్తాడేమో. ఈ వ్యక్తి దేవుని బట్టి వదిలేశాడండి. ఆదరిస్తాడండి దేవుడు మనల్ని. వదిలేస్తాడా? వదిలేయడానికి ఆయన లోపం ఇవ్వాలా మనకి? వదిలేయడానికి 6 లక్షల కణాల్లో ఒక కణంగా నేను బతికి పుట్టించాలా? వదిలేయడానికి కాదు నేను పుట్టించింది, పట్టుకుంటానికి, నిలబడటానికి, లేవనెత్తడానికి, వాడుకుంటానికి, నిన్నే అనేకులకి ఆశీర్వాదకరంగా చేయడానికి. హల్లెలూయా. ఏదైతే నువ్వు అనుకున్నావో నా జీవితంలో నేను వేస్ట్, ఈ వ్యక్తి అనుకున్నాడు నా దేవుని బట్టి నా బతికేలా మూసిపోద్దు అనుకున్నాడు, దానితో గాయపరుచుకుంటున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. వర్షం తడుస్తున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. ఎండుతున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. మనుషులు నడుస్తున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. ఆ గెలాసిన ప్రాంతంలో చాలా మనుషులు తెలిసిన వాడు, ఎవరు పట్టించుకోవట్లా. ఎవరైనా వెళ్తే వాళ్ళు రాళ్ళు వేస్తున్నాడు, ఇంకెవరు పట్టించుకున్నా మానేసి అక్కడ ఎంత మన మీద వాళ్ళు తప్పించుకొని పారిపోదు. సొంత వాళ్ళే, చుట్టాలే. నిన్ను చుట్టాలు మర్చిపోయారా? బంధువులు మర్చిపోయారా? ఉద్యోగస్తులు మర్చిపోయారా? వ్యాపారస్తులు మర్చిపోయారా? సొంత వాళ్ళు మర్చిపోయారా? విడిచిపెట్టేశారు నిన్ను. నీకు యోగ్యత లేదని, అర్హత లేదని, అమ్మ చనిపోయిందని, భర్త చనిపోయిందని వదిలేశారా? నువ్వు భర్త చనిపోయిన దానివి, ఇక నువ్వు పేదదానివి, నీ బతికింతే నీ బెడ్రూమ్ నువ్వే పెంచుకోవాలి, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నీవు మా ఇంటికి రావటానికి అర్హత లేదు, నీవు భర్త లేని దానివి అని వదిలేశారా? వెలివేశారా? నెట్టి వేశారా? వేసే నమ్ముకున్నావని, బైబిల్ కట్టుకున్నావని తోసేశారా? చర్చికి వస్తామని నిన్ను నీచమైన మాటలతో అవమానపరిచారా? సహోదరుడ, నిత్యము దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నిత్యము, ఒకరోజుగా నువ్వు ప్రార్థన చేయలేదు, ఆయన ఆదరిస్తాడు. బాగా గుర్తుంచుకోవాలి. నువ్వు ప్రార్థన చేయలేదు, ఏం చేస్తాడు దేవుడు? ఆయన ఎందుకంటే ఆయన బుద్ధి ఆదరించింది, ఆయన మెంటాలిటీ ఆదరించే మెంటాలిటీ. నువ్వు బైబిల్ చెప్పేశావు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆలోచించు. నువ్వంటే ఆయనకి ఎంత పిచ్చో ఒకసారి గమనించండి. మనం ఎవరైనా ఆదరించాలనుకోండి, వాళ్ళు మనం అర్థం చేసుకుంటే ఆదరించగలుగుతాం. మిగతా వాళ్ళు మన అపార్థం చేసుకుని మనం ఆదరించడం. కానీ దేవుడిని అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా దేవుడు ఆదరిస్తాడు, అర్థం చేసుకున్న వాడిని ఆదరిస్తాడు. హల్లెలూయా. నిత్యము ఆదరిస్తాడు. నిత్యం నీకు అవమానాలైనా 365 రోజులు నీకు అవమానాలు ఉంటాయా? అయితే నిత్యము ఆయన ఆదరిస్తాడు. తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఈ వ్యక్తి వదిలేశాడు ఇంట్లో వాళ్ళు. ఇక వీడు బాగుపడ్డు, వీడు సాధు అవ్వడం. ఎందుకంటే చాలా దయ్యాలు, ఒక దయ్యం కాదు. యేసుతో అడుగుతుంది, నువ్వు ఎవరంటే శానా అంటాడు. శానా అంటే పెద్ద దయ్యాలు ఉన్నాయి, ఎక్కువ దయ్యాలు ఉన్నాయి నా దగ్గర. యేసుతో దగ్గరనే 10 యేసుతో దగ్గరకు వచ్చి, సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, నాతో నీకేమి అంటే దెయ్యం. చూడండి, వాడు దూరం నుండి యేసును చూసి, ఆలోచన చూడండి అమ్మా, వాడు దూరం నుంచి యేసును చూసి పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చి యేసుకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, ఏంటయ్యా నాతో నీకేంటి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరు నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. అయ్యా నన్ను బాధపడమాకయ్యా, వీడిలోనే నివసించనివ్వు, వీడిలోనే ఉండనివ్వు, వీడినే పాడు చేయనివ్వు, వీడిని నాశనం చేయనివ్వు. ఆదరించే దేవుడు అండి, ఆదరించి వాడి స్వాధీనం లేడండి. చాలా దేయాలు పట్టేసి స్వాధీనం లేడండి. గాయ తీసుకొని తన గాయపరుచుకుంటున్నాడండి. చూడండి, ఈరోజు కొంతమంది అలాగే కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తల్లికి ఇలా ఇవ్వాల్సిన విలువ లేదు, తల్లిని విలువగా చూడట్లేదు. కానీ 9 మాసాలు మోసి, 9 నెలలు మోసి పెంచి అన్నీ చూసుకొని అన్నీ చేసి అన్ని విషయాల్లో నిలబెట్టి ఈరోజు ఎవడొస్తుంది కొంతమంది తల్లిని నోటుకు వచ్చినట్టుగా చూడండి. కొంతమంది తల్లిని కాదు తండ్రిని విలువ లేకుండా మాట్లాడతారు, వీడా అని మాట్లాడతారండి. ఆ తండ్రి ఎన్ని సంవత్సరాలు తిండి తిప్పలు లేక బిడ్డల కోసం, చదువు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం
అన్ని ఆశలు, అన్ని తినేవాటిని వదులుకొని విడిచిపెట్టి పెంచి పెద్ద చేస్తే కొంతమంది వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. బైబిల్లో దేవుడు ఒక వాక్యం చెబుతుంది చూడండి సహోదరి సహోదరుడా, పనికి రాకుండా దేనికి పనికి రాకుండా దెయ్యాలతో పీడించబడుతూ దెయ్యాల చేత నశించిపోతూ నాశనం అయిపోతూ అందరూ వదిలేశారు, ఊరంతా. కానీ దేవుడు వదిలేశారా? ఎత్తుకుంటూ వచ్చేది. ఆదరిద్దాలు, గాయాలైపోయింది, నొప్పులు, రక్తం కాలిపోతుంది, దెబ్బలు, గడ్డం పెరిగిపోయింది, గోళ్ళు పెరిగిపోయింది, బట్టలు ఒంటిగా సరిగ్గా బట్టలు కూడా లేవు, చేతులకి గొలుసులు. ఎలాంటి పరిస్థితులు చూడండి. తిండి లేదు, ఎవరు తింటులా, వర్షాలు తడుస్తున్నాడు, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, ఊరి పెట్టుకున్నారు, ఇంటి పెట్టుకున్నారు, అందరూ వదిలేశారు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, అందరూ నిన్ను ఆదరించడం మానేశారు. అందరూ నేను కదా ఏదో ఒక నేరం మోపుతున్నారా? ఏదో ఒక నేరం మోపుతుంది నీ మీద. అమ్మవాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలు కూడా నీ మీద నేరం మోపుతున్నారా? భర్త నేరం మోపుతున్నాడా? భార్య నేరం మోపుతుందా? అల్లుడు నేరం మోపుతూ మంచిదానివి కాదు, నువ్వు మంచోడివి కాదు అని నేరం మోపుతున్నారా? నీ మీద నేరం మోపుతున్నారా? నువ్వు బాగుపడవు నేరం మోపుతున్నారా? నీ కుటుంబం, నీ జీవితం, ఇంక నీ బతుకు, నీ జాతి, నీ జన్మ ఇంతే, పనికి రాని జన్మ, నీ జన్మ పుట్టావు చీ అని ఎన్నిసార్లు నువ్వు అందరి చేత నీచంగా ఎంచబడ్డావు చెల్లి. అన్నా దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను నిత్యము ఆదరిస్తాను. నిత్యము అంటే ఆయనలాగా నిత్యము భరించేవాడు, నిత్యము ఆదరించేవాడు ఇక్కడ లేడని ప్రపంచం. ఆయనలాగా నిత్యము ఆదరించేవాడు. ఈరోజు ఒక సత్యం చెప్తాను. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఆయన ఆదరించకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడు. నేను మనుషులు అనే మాటలకి నేను ఎప్పుడో ఏమవ్వాలి, చచ్చిపోవాలి. కానీ ఇంకా ఎందుకు బతుకున్నాం అంటే సిగ్గులేక బతికలేదు, ఆయన ఆదరిస్తారు కానీ బతుకున్నాం. చావడం చేతగా కాదు బతుకుంది, చావటానికి దమ్ము లేక కాదు బతుకుంది, చావటానికి మాట్లాడ లేక కాదు బతుకుంది. ఆయన ఆదరించు. నేనున్నాను లేదు. నీ పట్ల నా ఉద్దేశాలు సమాధానమైనవి, నాశనకరమైనవి, హానికరమైనవి కాదు. వాళ్ళు అన్నారు కదా నువ్వు చెడ్డదాన్ని అయిపోతావా, వాళ్ళు అన్నారు కదా నువ్వు చెడ్డడు అయిపోతావా, నేను ఆదరిస్తాను. లేదు అందుకే వచ్చేసాడు దగ్గరికి వచ్చి దేవుడి మీద ఆనబెడుతున్నా, దేవుడి పేరిట ఆనబెడుతున్నా, నన్ను వీళ్ళు తీయొద్దు, దెయ్యాలు తీయొద్దు అని. యేసుకు ఊరుకుంటాడు, వచ్చింది అవకాశం. ఎన్ని అపవిత్ర ఆత్మలు మీ కుటుంబంలో గలిబిలి చేస్తున్నాయో ఈ రోజు నుంచి వాటి నుంచి దేవుడు సంపూర్ణ విడుదల ప్రసాదిస్తాడు. గొప్పగా నమ్మండి. నిత్యము ఆదరణ ఆయన మనకి, నిత్యము ఆదరణ. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ఆయన ఆదరించడం వాళ్ళ సహోదరి సహోదరుడా. ఒక మెడిసిన్ వల్ల కాదు నిన్ను ఇలా ఉంచడం, ఒక డబ్బు వల్ల కాదు నేను ఇలా ఉంచడం, ఒక చదువు వల్ల కాదు నేను ఇలా ఉంచడం, ఒక మనుషుల వల్ల కాదు ఇలా ఉంచడం. ఇలా ఉన్నావు నువ్వు, నేను ఉన్నాము, ఇంకా తిండి బతుకుతున్నాము, గాలి పీల్చుకున్నాం అంటే ఒక్కటే కారణం, అది దేవుడి ఆదరణ. ఆయనే నువ్వు పడుకున్న తర్వాత వచ్చి ఆదరిస్తున్నాడు. నువ్వు నడుస్తుంటే నీ నోట్లో నీ చెవులోకి అనేక మాటలు వస్తుంటే ఆదరిస్తున్నాడు. పట్టించుకో మాకులే, నీకు మంచి రోజులు ఉన్నాయిలే, నేనున్నా కదా, నీ పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను. నువ్వు ఒకటే గుర్తుంచుకో, నీ పట్ల నాకు మంచి ఉద్దేశం ఉంది, చెడు ఉద్దేశం లేదు, హానికరమైన ఉద్దేశం కాదు, సమాధానకరమైన ఉద్దేశమే. నువ్వు ఒకటే నిత్యము నా తండ్రి నన్ను ఆదరిస్తాడని చెప్పి బతుకు. చావు అనుకోమాకు. చావు మనిషి జీవితానికి గమ్యం కాదు, చావు మనిషి ప్రపంచంలో ఉన్న కష్టాలకు ముగింపు కాదు, చావు వాచనకి ముగింపు కాదు, చావు శ్రమం కాదు, చావు జీవితానికి ఆధారం కాదు. నీ జీవితంలో నీ తండ్రి నిన్ను పుట్టించాడు, నీ తండ్రి నిన్ను ఆదరిస్తాడు. ఆయన బాధ్యత నీ మీద, నేను కలగజేసినందుకు ఆయన బాధ్యత ఉంది. ఈ వ్యక్తిని వదిలేశాడు, దెయ్యాలు బట్టి వదిలేశాడు. నువ్వు అనుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళి ఏం ప్రయత్నం చేస్తే నాకేం ఉపయోగం కనిపించట్లేదు, అన్ని చోట్ల నాకు అప్పచేయాలి, ఎవరికి మంచి చేసినా వాళ్ళు నన్ను చూడాలనుకుంటారు, కానీ ఒక్కళ్ళు కూడా ఒక మంచిని గుర్తించరు. అందరూ అర్థం చేసుకునేవాళ్ళు, ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళు లేదు. నా గురించి అంటే తప్పకమని నమ్మేస్తారు, తప్పుడు మాటలు నమ్మేస్తారు, నోటుకు వచ్చినట్టుగా ఎన్నో మాటలు అంటారు, దొంగ తీసేస్తారు. ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటున్న చెల్లి, తమ్ముడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా నిత్యము నిన్ను ఆదరిస్తున్నాడు ఆయన, నిత్యము ఆదరిస్తున్నాడు. కృంగిపోవద్దు, ఎందుకు బతకాలి? ఈ వ్యక్తి గెరాసన దేశం దేయాలు బట్టి బాధపడుతుంది. దేవుడు వచ్చాడు ఆ రోజు ఆ ఇంటికి.
నీ ఇంటికి ఎప్పుడో వచ్చాడు, నువ్వు నీ ఇంటికి ఎప్పుడో వచ్చాడు. అందుకే నువ్వు నేను ఇంకా సజీవంగా ఉన్నావు. ఎప్పుడో చచ్చిపోయి సమాధి చేయబడి ఆ మట్టి మీద మొక్కలు మొలకెత్తాల్సిన స్థితి మన బతుకులు. కానీ దేవుడు వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు. సింహాసనాసీనుడైన దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి నీ హృదయంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా వాడు గుర్తుంచుకో, తండ్రి పరలోకమందున్న తండ్రికి నీ పట్ల ఉన్న ఉద్దేశాలు సమాధానకరమైనవి, చెడ్డవి కాదు, హానికరమైనవి. అందుకే హాని చేసుకోమాకు, నీకు హాని కలగదు. నీవు చేతుల ద్వారా ఎంతమంది చేత నీ చేతులు మంచివి కాదు, ఎంతమంది చేత నీ చూపు మంచిది కాదు, ఎంతమంది చేత నీ కాలు మంచిది కాదు, నీ బతుకు మంచిది కాదు అంటున్నారు. వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను గొప్పగా పనికొచ్చే పాత్రగా చేస్తాడు. ఈరోజు నువ్వు పనికి రాలేదు, పగిలిపోయిన పాత్రగా అందరికీ నీ ముఖం చూడబుద్ధి కావట్లేదా? మాసు దీమాకు పెట్టుకో, మాసు దిద్దు చూడండి ముఖాన్ని అంటున్నారే కొంతమంది. కొన్ని మాటలు గుచ్చుకొని గుండెలు బద్దలు చేసి, చేతిలో ఏమైనా సీసా పెట్టుకుంటే గుచ్చుకొని చచ్చిపోయినటువంటి మాటలు అసలు అంటున్నా. ఇంకా ఎట్లా బతుకున్నావు? సిగ్గులే కాదు, దేవుడు. దేవుడు నువ్వు ఎంతో మంది దగ్గరికి లేచావు, ఎంతో మంది దగ్గర క్షమాపణ అడిగావు, కానీ వాళ్ళ మనసు కలగలేదు. అయినా నువ్వు బతుకున్నావు అంటే దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. వాళ్ళు క్షమాపణ కోసం బతకలా, నిన్ను దేవుడు ఆదర్శం వాళ్ళు బతికేసుకోవాలి. సహోదరుడు అయిపోయింది పరిస్థితి, వదిలేసాడు. ఇంట్లో వాళ్ళు ఇటు బాగా ఎప్పుడు బాగుపడతాను. కానీ దేవుడు ఎత్తుక్కుంటూ వారికి పని మాల గెరాసీన్ అనే ప్రాంతానికి వచ్చాడు. నేను దేశానికి వెళ్ళండి, గెరాసీన్ దేశానికి వెళ్ళాడు దేవుడు. ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడండి. ఆ వ్యక్తి చూడండి ఎలా బాగుపడ్డాడు. యేసుక్రీస్తు పేరండి. 15 వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి సేనల దేవుడు పట్టినవాడు బట్టలు ధరించుకొని, మంచి బట్టలు ధరించుకొని, స్వస్థ చిత్తుడై మంచి ఆరోగ్యంతో కూర్చుని చూచి భయపడి యేసు యొద్దకు వచ్చి దయ్యాలు పట్టిన వాడిని చూసి, వీడేనా? వీడే దయ్యాలు పట్టినాడు. వీడేనయ్యా, ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంత మంచి బట్టలు ధరించుకున్నాడు, ఇంత షేవింగ్ చేసుకున్నాడు, గోల్డ్ తీసుకున్నాడు, తలస్నానం చేశాడు, వేసే దేవుడు బాగుంటాడు. నిజమేనయ్యమ్మా, నిజమే అని చూచి భయపడ్డాడంట. అందులో ఏమనుకున్నారు? చనిపోతాడండి, ఇంక అయిపోయింది, ఇంకేం లేదు, తిండి లేదు, ఏం లేదు. అంతకుముందు ఎంత బాగుండేవాడు, ఎంత ముఖం కలగా ఉండేది. ఆ దేవుని బట్టి ఇంట్లో వదిలేశాడు, వెళ్ళిపోయాడు, ఇంక అయిపోయింది. దేపమాపో ఇంకంట. అదిగో ఆవిడ ఆ తిన్నవో తింటే మంచిగా తాగటంట, మట్టి రాళ్ళు తింటాడంట, ఇంక దేపమాపో చచ్చిపోతాడంట, ఇంకేం లేదు, అయిపోయింది. అనుకున్న వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లేలాగా దేవుడు పొద్దున్న నుంచే పెట్టాడు. మంచిగా స్వస్థ అయిపోయింది, ఇంకా లేదు, ఆరంభమైంది, అయిపోలా. చూసారా? ఒక కీడు మీకు చెప్పాడు, 2 మేలు కలుగుతుంది. ఏదన్నా కీడు వస్తే ఒక సమస్య వెనకాల, కీడు అంటే మనకు ప్రమాదం అనుకుంటాం కదా, ఆ కీడు తీయండి. ఒక సమస్య వెనకాల 2 విజయాలు ఇస్తాడు దేవుడు. ఒక కష్టం వెనకాల 2 విజయాలు ఇస్తాడు, 3 విజయాలు ఇస్తాడు, 4 విజయాలు ఇస్తాడండి. అవమానపరచడంటే దేవుడు నిత్యము ఆయన మనం ఆదరిస్తున్నాడు. మీరేం చేయాలి? నిత్యము దేవుడి యొక్క స్థితిలో నా పట్ల దేవుడికి మంచి ఉద్దేశాలే ఉన్నాయి, సమాధానకరమైన అవి రాబోయే కాలంలో నిరీక్షణ బట్టి దేవుడు మీకు అనుగ్రహించాడు. నిత్యము ప్రతిరోజు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయనలాగా ఎవరు ఆదరించట్లా. ఈయన బాగయ్యాడు కదండి, బాగైన తర్వాత ఏం చేస్తారంటే యేసువారు దాన్ని వెళ్తున్నాను ఇంకా అని మాట్లాడుతుంది యేసయ్య. చూడండి, యేసుక్రీస్తు యొక్క దేవుని నామంలో నుంచి 17-18 వచ్చున్నాను. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యాలు పట్టినవాడు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నీతోనే ఉండనివ్వయ్యా, నీకు శిష్యులు కదా 12 మంది, వాళ్ళలో ఒకలాగా ఉంటానయ్యా, నీ కోసం జీవిస్తానయ్యా, యేసయ్యా నీతో ఉండనివ్వని బతిమాలుకున్నాడంటండి. ఎంత కృతజ్ఞత చూడండి, ఎంత కృతజ్ఞత అండి, ఎంత స్తుతిస్తున్నాడు దేవుడిని. దేవా నీతో మళ్ళీ వెళ్ళిపోతానయ్యా, మా భార్య ఉంది, మా బిడ్డను చూసి చాలు అవుతుంది, మా అమ్మ కూడా దగ్గర పెట్టుకుందా అన్నాడా? చెప్పండి, ఒక్కసారి చూస్తున్నాయి మా ఇంటికి అన్నాడా? నీతో ఉండనివ్వయ్యా. ఎంత బతిమాలుకు, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు భక్తుడు దేవుడి కోసం. చూసారా? దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. మన దేవుడు యొక్క భూషణ కిరీటం, మనం రాజముకుంటాం మనం దేవుడి చేతిలో. హల్లెలూయా. అడిగామని కాదు, మట్టి పాత్ర కాదు, మనం చెత్త కుప్ప కాదు, మనం
చేతకాని వాళ్ళని కాదు మనం. దేవుడు చేతి పని, దేవుడు చేతి పని. దేవుడు చేతి పని అంటే దేవుడి ఉద్దేశం ఎలాగుంది? సమాధానకరమైన. నేను ఎలా చేస్తాడు? మంచిగానే చేశాడు, చెడ్డగా చేయడు. నువ్వు నిరాశ చెందద్దు. నన్ను ఆదరించేవాడు ఒక్కడెవరు లేక ఎందుకు అనుకోవు. నిత్యము నిన్ను ఆదరిస్తాడు. బాగా గుర్తుంచుకోవచ్చు 2 మాటలు. నిత్యము భరిస్తాడు, నిత్యము ఆదరిస్తాడు. అనుదినము భరిస్తాడు, అనుదినము దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎవరు ఆదరించదు నిన్ను దేవుడు ఆదరించినట్టుగా. నువ్వు విద్య పట్టుకో. ఎప్పుడు అయినా సరే నువ్వు పిలిచేదాకా నువ్వు మనుషుల మీద ఉన్నా సరే, వాళ్ళు వీళ్ళు వచ్చి నువ్వు రోగిస్తాను, నువ్వు రోగిస్తోడివి అన్నా సరే, నిత్యము నా తండ్రి నన్ను ఆదరిస్తాడు. నువ్వు బైబిల్ పట్టుకునే ఓపిక లేకపోవచ్చు, మోకరించే శక్తి లేకపోవచ్చు, చర్చికి వచ్చే వయసు లేకపోవచ్చు, ఉన్న చోటే నన్ను దేవుడు ఆదరిస్తాడు. ఆయనకు ముసలోని, వయసులని, వృద్ధులని, నడివలసిన భేదం లేదు. మనిషి ఆయన యొక్క ఉన్నతమైన జన్మ, మానవ జన్మ. నిన్ను ప్రేమించిన ప్రేమ గల దేవుడు చెప్తున్నాడు. నా పరిస్థితి ఇంతేనేమో అనుకోవద్దు. ఆ గరాసన దేశంలో ఉన్నవాడు ఎందుకు వెళ్తే ఆ వ్యక్తి బాగుపడి అంటున్నాడు, యేసయ్య నీతోనే ఉంటానయ్యా, నేను ఉన్నవయ్యా. చిన్న మాట చెప్తాను ఎవరో ఒకళ్ళకి, ఉంటే తింటాను, లేకపోతే లేదు, నీతోనే రానివ్వయ్యా, నీతోనే ఉన్నవయ్యా. చూసారా, బతిమాలుకున్నాడంటండి. ఈరోజు చెల్లి, నువ్వు కూడా దేవుడిని బతిమాలుకుంటున్నావా? తమ్ముడా, నువ్వు దేవుడిని బతిమాలుకుంటున్నావా? నీతో ఉండనివ్వయ్యా, నీతో బతకనివ్వయ్యా, నీలో నివసించనివ్వయ్యా, ప్రార్థనలో ఉండనివ్వయ్యా, వాక్యములో బతకనివ్వయ్యా. నీ యొక్క నీటి కాలువ ఏదైనా నాటబడి ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా చెయ్యను నాయన జీవితం. నీతిమంతులు ఖర్జూలక్షణ మోవేస్తాను, అలాంటి మోవేసే భాగ్యం తెచ్చు. నీతో యెహోవా ఖడ్గము, యెహోవా నీ కొరకే, యెహోవా ఖడ్గము, యెహోవా నీ కొరకే అని నువ్వు నీ జీవితంలో దేవా నీవే నిత్యమును ఆదరిస్తున్నావు. అవును, చనిపోవడం ఏముందండి? 1 సెకండ్ చాలండి, 1 సెకండ్ అండి, ఒకే 1 సెకండ్. ఇంట్లో ఉన్న భార్య చనిపోయింది అనుకోండి, ఇంటికి పెద్ద తాళం ఇచ్చేది చెప్పచ్చు. ఉదాహరణ, ఇంట్లో భార్య పాత్ర ఎంతో భర్త పాత్ర కూడా అంతేనండి. మళ్ళీ భర్త తక్కువే కాదు, భర్త లేకపోతే నీకు ఇంటి తాళం వేయాల్సింది ఏముండదు. అమ్మని నాన్నే నేను ఎలా అనుకునేవాడిని అంటే, బైబిల్ ప్రకారంగా కాదు, నేను అనుకునేవాడిని. సూర్యుడు చంద్రుడు ఎలాగో ప్రజలకు అమ్మా నాన్న అంత అవసరం అండి. కుటుంబానికి వాళ్ళు ముస్తోలైనా సరే, అమ్మ చందమామలాగా, నాన్న సూర్యుడిలాగా ఎంత భూమికి అవసరమో, కుటుంబంలో అమ్మ నాన్న లేకపోతే భార్య భర్తల బిడ్డలకు అవసరం అండి. దేవుడు అలాంటి స్థితిని, అలాంటి కుటుంబాన్ని మనకిస్తే సాతాను ఏం చేస్తుందంటే, నీ బతుకు సంతకెళ్ళా, నీ కష్టాలు పోతాయా, నీ బాధలు పోతాయా, నువ్వు బాగుపడతావా? చూస్తా చూడు, నువ్వేం బాగుపడతావు, నీ లైఫ్ ఏం బాగుపడుతుంది, నీ కుటుంబం ఏం నేను చెబుతున్నాగా చూడు, రేపే గొడవైంది మెదలకి, రేపే తడుకుంటారు, రేపే విడిపోతారు, రేపే విడాకుడు, రేపే 2 కుటుంబాలు, రేపే అవన్నీ చూడు అని భయభ్రాంతులతో గుండెలో గుప్పెట్లో ప్రాణం పెట్టి గుట్టుకుని కొట్టుకుంటున్నాను. లేదు, దేవుడు అలాంటి ఛాన్స్ సాతానికి ఇవ్వడు. హల్లెలూయా, అస్సలు ఇవ్వడు. ఆయన ఇచ్చేవాడు కాదు, అడ్డుపడేవాడు. అసలు అడ్డుపడతాడు. నన్ను కొట్టండి, నన్ను తిట్టండి అని మీ బిడ్డని తిట్టుతుంటే ఆయన ఆ బూతులు తీసి స్వీకరిస్తాడు. అడ్డుపడతాడండి. కోటా డబ్బులు కొట్టించుకోసం మనకి ఎవరు అడ్డుపడ్డారు? యేసయ్య అడ్డుపడ్డాడు. చూడండి, మేము కొట్టించుకోసం నేను చేతితో పాపం చేశాను, నేను మేము కొట్టించుకోవాలి, కానీ ఆయన అడ్డుపడ్డాడు. వదిలేస్తాడా? నిన్ను వదిలేదన్నా, అస్సలే వదిలిపెట్టదు చెల్లి, వదిలిపెట్టాను, నిన్ను వదిలిపెట్ట. నిన్ను తప్పకుండా ఆదరిస్తున్నారు. ఆయన మాటల చేత, ఆయన కృప చేత, ఆయన ఆదరణ చేత నిన్ను ఆదరిస్తున్నారు. ప్రతిరోజు నీకంటే చాలా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఈ లోకంలో బతకకుండా చనిపోతున్నారు. చిన్న చిన్న గొడవలకి, పెద్దవి కాదు ఏంటి, చిన్న వాటికి ఏంటి, కూరలో ఉప్పు తక్కువ వేసు అన్నాడు భర్త, వెంటనే వెళ్ళి వేసుకొని చనిపోయింది. ఏమన్నాడు ఆయన? కూరలో ఉప్పు ఎందుకు తక్కువ వేసావు, ఉప్పు తక్కువ అయింది అన్నాడు. అంటే ఆ ఉప్పు వేయాలి అంతే, ఇంకేం లేదు. దానికోసం ఆ వెళ్ళి గౌరవపడి చనిపోయి నేను చనిపోతున్నాను, నా సాగు గీడే కావాలని పెట్టాలని వెళ్ళిపోయింది, చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో చూస్తే కాప కనిపించింది. ఏం కావాలంటే ఈడే నాకు చావండి వస్తుంది కానీ ఉప్పు కారణం రాయలా, ఆయన తీసుకెళ్ళారు.
సంవత్సరం బాబు పుట్టి సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు పాపం ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అమ్మ వాళ్ళు తీసుకెళ్ళాలా, నాన్న వాళ్ళు తీసుకెళ్ళాలి. ఆలోచించి చిన్న మాట. ఇలాంటి ప్రపంచంలో నీవు నేను చావకుండా ప్రతిరోజు బతికిస్తాడు దేవుడు. హల్లెలూయా. విడిపోవటం ఏముందండి? కుటుంబం చెదరగొట్టుకుంటూ ఏముందండి? కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఎంతసేపు అండి? కుటుంబాన్ని అనుమానిస్తూ ఎంతసేపు అండి? జీవితాన్ని పాడు చేసుకుంటూ ఎంతసేపు అండి? ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టింది, పడగొట్టాలంటే సంవత్సరాలు అవసరలేదండి. ఒక్కసారి ఆలోచించండి అమ్మ. నువ్వు కట్టుకునేవాడివి, కట్టుకునే దేవుడు నమ్ముకున్నావు, నువ్వు కట్టే దేవుడు నమ్మావు. నువ్వు నీ జీవితాన్ని ఏం చేస్తావు? దేవుడు ఆ దేవుడు నమ్మావు. పడగొట్టే దేవుడిని నమ్ముకోవాలి. మీరు మీ ప్రార్థన వల్ల నష్టం వచ్చిందేమో, ఇబ్బంది వచ్చిందేమో, బాధ వచ్చిందేమో, అవమానం వచ్చిందేమో, కానీ మీ జీవితం పాడైపోలేదు, పగిలిపోలేదు, ముక్కలు అయిపోలేదు, కట్టబడుతుంది. ఇంకా మీ జీవితం, ఇంకా మీ జీవితం అంత ముందు కంటే స్ట్రాంగ్గా అవుతుంది, బలంగా అవుతుంది. అంత ముందు కంటే ఏమవుతుంది? మీ జీవితం బలంగా అవుతుంది, బలవంతులు అవుతున్నారు దేవుళ్ళు. మీరు సముద్రం ఎదురొస్తే నిలబడే శక్తివంతులు అవుతున్నారు. సూర్యుని చంద్రుని ఆపే సామర్థ్యం గల వాళ్ళు అవుతున్నారు. సింహం బోళ్ళ వేస్తే సింహాల రోజు మూపించే సామర్థ్యులు అవుతున్నారు. మీరు సామాన్యులు కాదు. మీకు ఏదో దిక్కులో నుంచి ఒక వాక్యం ద్వారా దేవుడు మనం ఆదరిస్తున్నారు. ఒక 0 పళ్ళుతో మాట్లాడి మనం ఆదరించి 24 గంటలు బతికించుతున్నాడు దేవుడు మనం. 24 గంటలు ఈ వ్యక్తి నిన్ను వచ్చేస్తావా అని బతిమాలుకుంటున్నాడు. తర్వాత చూడండి వేసి ఏం చెప్పారు. 19వ వచనం చదువుకుందా నాన్న. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? దానికి వెళ్ళి చూడండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా, దెకపోలియా అనే ప్రాంతం అంతా ప్రకటించ ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడింది. ఇంటికి ఒకదానికి వెళ్ళి వచ్చాడండి. దేవుడు ఎవరు చెప్తే ఇంటికి వెళ్ళాడు. అమ్మా దేవుడు బాగు చేశాడు. అయ్యా వచ్చావా, కూర్చోయ్యా, నీకు చికెన్ పెడతా, ఇది పెడతా అండి. లేదమ్మా నాకు పని ఉందమ్మా. ఏం పని నాన్న? నా పని ఉందమ్మా. ఏం పని? వస్తానమ్మా. వెళ్ళిపోయి దక్కపోలికి అంతా అడిగి వెళ్ళి, అయ్యా ఇదిగోనయ్యా నా బతుకిదయ్యా, అయ్యా అది చూడయ్యా నా బతుకు చూడు. నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని అయ్యా, గాయాలు చూడండి అయ్యా, ఇగో చూడండి దెబ్బలు చూడండి అయ్యా, దెబ్బలు చూడండి. నేనే కనుక్కునేవాడిని, దాదాపు గుచ్చుకునేవాడిని అయ్యా, పనికిరాని వాడిని, పనికిరాని పాత్రనయ్యాడు అని చెప్తుంటే ఆశ్చర్యపోయాడండి. చూసారా తల్లి, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఏ దేవుడు ఆదరించాడు నిన్ను కష్టాల్లో? నీ ఒక్క మాట కష్టాలు ఉన్న వాడిని ఆదరించుద్దాం. నువ్వు నోరు మూసుకోకూడదు. నేను చెప్పాలా? చిన్న వయసు నాకు రక్షణ ఇచ్చాడని చెప్పాలా? నోరు మూసుకుంటే ఏముంది? వాళ్ళకి ఆదరణ నీ నోట్లో నుంచి ఒక మాట, ఒక్క మాట వాళ్ళు ఆదరించబడతారు. 100 రెట్లు ఆదరించబడతారు. మీకు తెలియదు, కానీ దేవుడు ఆత్మకార్యం చేస్తాడు. ఎప్పుడైతే లేచాడు దెక్కపోలికి ఆ ప్రాంతం అంతా వెళ్ళాడు, అంతా ప్రకటించాడు దేవుడు దేవుడు